స్వతంత్ర టీవీ ఛానల్ అలాగే మన డాక్టర్ కేవి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండు కూడా కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి అలాగే అధ్యాపకులకి విద్యార్థులకు అంటే తెలుసు కదా. సో స్టూడెంట్స్ అందరికీ మై హార్ట్ వెల్కమ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా మా అందరి కోసం వెయిట్ చేసి మనం అసలు ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నందుకు, మీ టైం అందరం కలిసి ఇలా స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మన మోదీ గారు ఆల్రెడీ ఎప్పుడో చెప్పారు, లాస్ట్ ఇయరే, గుర్తుందా, మర్చిపోయారా? సో మనకి ఇండిపెండెన్స్ వచ్చి 75 years అయింది. సో సిల్వర్ జూబ్లీ అంటారు కదా, సెలబ్రేట్ చేసుకుంటారు పెళ్ళికి సంబంధించి. సో ఇది కూడా అలాంటిదే అనమాట, సెలబ్రేషన్స్కి సంబంధించి. సో సక్సెస్ఫుల్లీ మనం 75 years కంప్లీట్ చేసాం కాబట్టి, సో మన ప్రధాని మోదీ గారు ఆయన ఆదేశాల మేరకు ఇప్పుడు అందరూ కూడా ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే మనం కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది. దానికి చాలా సంతోషంగా ఉంది. మీ సంతోషం అనేది మీ చప్పట్లతో చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇలా హ్యాపీగా ఉన్నాము అని అంటే, ఇన్ ద పాస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ ఎంతోమంది, నాకు తెలిసి మన పూర్వీకులు అందరూ అక్కడ ఉండే ఉంటారు. ఫ్యామిలీ నుంచి ఎవరో ఒక్క పర్సన్ అయినా ఉంటారు ఖచ్చితంగా. సో వాళ్ళందరి త్యాగం, వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు పడిన బాధలే ఇప్పుడు మనం ఇలా సుఖంగా ఉండడానికి కారణమైంది. సో వాళ్ళకి ఒక్కసారి హెడ్స్ అవ్వండి మీ చప్పట్లతో. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. సో మన చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీ డాక్టర్ కేవి సుబ్బారెడ్డి గారు, చైర్మన్ ఆఫ్ డాక్టర్ కేవీఎస్ఆర్ రెడ్డి. సో వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో అలాగే శ్రీ కృష్ణ ప్రసాద్ గారు, స్వతంత్ర టీవీ ఛానల్ ఎండి. అలాగే మీ ప్రియాతి ప్రియమైన ప్రిన్సిపల్ గారు శ్రీ జె కన్నాకుమార్ గారు, వెల్కమ్ సార్. ప్రిన్సిపల్ గారు అంటే బాగా ఫేవర్ అనుకుంటా, అసలు ఎక్కడ మామూలుగా లేరుగా అసలు. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చైర్మన్ అయినటువంటి కె సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సార్. స్వతంత్ర భారతావనికి చిహ్నమైన స్వతంత్ర టీవీ ఛానల్ చైర్మన్ కృష్ణప్రసాద్ గారు, ప్రిన్సిపల్ కన్నాకుమార్ గారు, ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్, గెస్ట్స్ and my dear most beloved students, this is a very very happy occasion. స్వతంత్రం వచ్చిన 10 ఏళ్లకు నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఎన్నో పేదరికాలను ఆనాడు చూశాను. తినడానికి తిండి లేని ప్రజలు, విద్య లేదు, వైద్యం లేదు. కానీ వాటిల్లో ఈనాడు ఎంతో పురోగతి సాధించాం. ఈనాడు భారతదేశము అనేక రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఉంది. అయితే ఇదే సరిపోతుందా అంటే సరిపోదు. మనం ఎన్నాళ్ళున్నా, మీరు వినండమ్మా, ఎన్నాళ్ళున్నా భారతదేశము డెవలపింగ్ కంట్రీ అంటున్నారు. అదేంటి మరి? ఎప్పుడు డెవలపింగ్ కంట్రీ కాస్త డెవలప్డ్ కంట్రీ ఎప్పుడవుతుంది? మీరు తలుచుకుంటే అవుతుంది. మేము తలుచుకున్నాం. ఉదాహరణకు మీరు పోయి కర్ణాటక పోయి, తమిళనాడు పోయి చదువుకోకుండా, విదేశాలకు పోయి చదువుకోకుండా మనం ఇక్కడే ఓ పెద్ద కాలేజీల సముదాయం పెట్టాము. మీకు ఒక స్వతంత్ర భావజాలాన్ని మేము ఇస్తున్నాం. ఇక్కడే చదువుకుంటున్నాం. మన ఊర్లో మనం చదువుకునే అవకాశం కల్పించాం. అలాగే మీరందరూ కూడా ఓ సుందర్ పిచ్చైనో, ఇంకా ఎంతోమంది ఈరోజు అనేక సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థలకు ఎవరయ్యా సిఈఓలు అంటే అంతా భారతీయులే, ముఖ్యంగా ఆంధ్రులే. ఒకప్పుడు ఆంధ్రులు అంటే ఆరంభ సూర్యులు అనేవాళ్ళు కాదు. ఆరంభం నుంచి అంతిమం దాకా మనము శూరులమే అని నిరూపిస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో. మీరందరూ కూడా ఆరంభం మాత్రమే కాదు, పూర్తిగా సాధించేంత వరకు యు మస్ట్ స్ట్రగుల్ అండ్ యు మస్ట్ అచీవ్. అంతకన్నా ఇంకా ఈ దేశం ఏమీ కోరుకోదు. ఈ దేశం గురించి వాళ్ళేమో ఇవ్వాలి, వీళ్ళేమో ఇవ్వాలనే దయచేసి ఆశించకండి. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకుంటే మీకు ఉద్యోగం ఇప్పించే సత్తా ఈ కాలేజీలకు ఉంది. కాబట్టి మీరు బాగా చదువుకోండి, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నేర్చుకోండి. మరి నేను ఇటీవలే నా కమ్యూనికేటివ్ క్లాసులు బిగిన్ చేశాను. మీరందరూ కూడా ప్లీజ్ ఫాలో మీ. మనందరము కలిసి అనేక విజయాలు సాధిద్దాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణ ప్రసాద్ గారికి, మిగిలిన అందరికీ కూడా, ముఖ్యంగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. జై హింద్,
జై మేరా భారత్ మహాన్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు స్వతంత్ర టీవీ ఛానల్ ఎండి అయినటువంటి కృష్ణప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సుబ్బారెడ్డి గారిని మొదటిసారి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితమే కలిసా. అప్పుడే ఆయనకు ఫోన్ వచ్చింది. ఒక రింగ్ టోను కొత్తగా వినపడింది. ఇప్పటిదాకా మీరందరూ మర్చిపోయి ఉంటారు ఆ పాటని. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనే రింగ్ టోను సుబ్బారెడ్డి గారి ఫోన్లో రింగ్ టోన్గా ఉంది. దాన్ని బట్టే ఆయన తన కష్టాన్ని ఎంత బాగా నమ్ముకున్నారు అనేది స్పష్టంగా తెలియజేస్తుంది. అది ఎప్పటి పాట, ఎప్పుడో అడవి రాముడి సినిమా లాంటి పాట అది. ఆ పాటని ఇంకా ఇప్పటికీ ఆయన రింగ్ టోన్గా పెట్టుకున్నారంటే దాని అర్థం ఆయనకి కష్టం మీద, కష్టపడటం మీద ఎంత నమ్మకం ఉంటుంది అనేది ఆ రింగ్ టోనే తెలియజేసింది మనకి. అటువంటి సుబ్బారెడ్డి గారి కాలేజీలో ఈ స్వతంత్ర స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించడం మా స్వతంత్ర టీవీ టీం అందరికీ కూడా ఎంతో సంతోషం. స్వతంత్ర టీవీ ఒక మంచి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మనందరికీ మనం ఇప్పుడు మీరందరూ ఈలలు వేయడానికి, గంతులు వేయడానికి కావాల్సిందంతా ఏంటి? స్వాతంత్రం. ఈ స్వాతంత్రం మనకు ఎలా వచ్చింది? మనకి ఇష్టమైన చదువుకోవడానికి, మనకి ఇష్టమైన పని చేయడానికి, మనం ఇష్టమైన చోట ఉండడానికి మనకు వచ్చిన స్వాతంత్రం కొన్ని వేల మంది, లక్షల మంది వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ప్రాణత్యాగము, వాళ్ళ జీవితాలే త్యాగం చేసినందువల్ల వచ్చిన స్వాతంత్రం ఇది. ఈ స్వాతంత్రం వల్ల మనం ఇప్పుడు ఇంత సుఖంగా, ఇంత ఆనందంగా మన జీవితాలు గడుపుతున్నాం. ఈ స్వాతంత్రం మనకి లభించడానికి ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళందరినీ ఒకసారి గుర్తుకు తెచ్చుకుని వాళ్ళు చేసిన త్యాగాన్ని మనం మర్చిపోలేదు అని చెప్పడానికి మన స్వాతంత్రం 75 ఏళ్ళు నిండింది. 75 ఏళ్ళు అంటే వజ్రోత్సవం. మన దేశం ఒక వజ్రోత్సవం జరుపుకుంటుంది. 75 సంవత్సరాల పాటు స్వాతంత్రాన్ని కాపాడుకోవటం, అది ఇండియా లాంటి విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న ప్రాంతాలు ఉన్న దేశంలో స్వాతంత్రాన్ని 75 సంవత్సరాల పాటు కాపాడుకోవటం అనేది మామూలు విషయం కాదు. ఇంతటి గొప్ప ఘనకార్యం మనం సాధించాం కాబట్టి ఈ సందర్భంగా ఈ వజ్రోత్సవ వేడుకల్ని తలుచుకుంటూ మన స్వాతంత్రం పొందటానికి పోరాటం చేసి వాళ్ళ సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళని గుర్తుంచుకోవడం కోసం స్వాతంత్ర స్ఫూర్తి అనే ఈ కార్యక్రమాన్ని మేము మా టీవీ తరపున ప్రారంభించాము. మీరందరూ చేయాల్సింది ఏంటంటే కనీసం ఒక్కసారైనా సరే వెనక్కి వెళ్ళి మనకి స్వాతంత్రం ఎలా వచ్చింది, దీనిలో ఎవరెవరు ఏ పాత్ర పోషించారు, వాళ్ళ త్యాగాలు ఏంటి, మనకి వచ్చిన స్వాతంత్రం యొక్క విలువ ఏంటి అనేది మీరు ఒక్కసారి చదివి వాళ్ళని స్మరించుకుంటే అంతకు మించిన మా ప్రయత్నానికి అంతకు మించిన ఫలితం ఉండదు. మీ అందరూ అటువంటి ప్రయత్నం చేసి మన స్వాతంత్రానికి కారణమైన వాళ్ళందరినీ ఒక్కసారి స్మరించుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ శ్రీ జే కన్నా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. Respected Honorable Chairman of Dr. K.V. Subbareddy Institute of Technology. And one more thing, Uyalavar Narasimhareddy విగ్రహ ప్రదాత అయినటువంటి డాక్టర్ కేవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా స్వతంత్ర టీవీ ఛానల్ ఎండి కృష్ణప్రసాద్ గారు 1942 ఆగస్టు 8వ తేదీ గాంధీజీ చే ప్రారంభించబడిన క్విట్ ఇండియా ఉద్యమం ఆగస్టు 8. అదే రోజున నాటి యోధుల పోరాటం నేటి యువతకు ఆదర్శం, సగర్వంగా చాటుదాం అన్న అంశంపై డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరగడం చాలా గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా ఈ వజ్రోత్సవ వేళ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ A+ గ్రేడ్ సాధించడం కూడా అత్యంత గర్వకారణంగా మేము వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. అంతేకాకుండా నేటి యువత నాటి యోధుల పోరాటాన్ని స్మరణం చేసుకోవాలని, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న రాయప్రోలు సుబ్బారావు సూక్తిని అందరూ ఆదర్శం తీసుకోవాలని, నాటి యోధుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ నేటి యొక్క స్వాతంత్ర సంబరాలను వజ్రోత్సవంగా, అమృత మహోత్సవంగా, హర్ఘర్ తిరంగంగా, అదేవిధంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మన ఇళ్లపై మూవన్నెల జడ రెపరెపరాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో ముగిస్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వతంత్ర టీవీకి అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ అయిన కేవీ సుబ్బారెడ్డి గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి కూడా మా వైపు నుంచి చిన్న చిరుసత్కారం అండి. సో ముందుగా చైర్మన్ అయినటువంటి కేవీ సుబ్బారెడ్డి గారికి
చిన్న చిహ్నం అందించవలసిందిగా కృష్ణప్రసాద్ గారిని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మీ ప్రియాతిప్రియమైన ప్రిన్సిపల్ గారికి జే కన్నాకుమార్ గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మీ స్టూడెంట్స్ పెర్ఫామ్ చేయబోయేటువంటి పెర్ఫార్మెన్స్ చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు ఇక్కడే ఉండి చూసి వాళ్ళకి అప్రిషియేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ముగ్గురికి. సో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. So first classical dance by Archana.
నెక్స్ట్ వచ్చేస్తున్నారు పెర్ఫామ్ చేయడానికి వరలక్ష్మి అండ్ గ్రూప్ బీటెక్ సెకండ్ ఇయర్. వరలక్ష్మి అండ్ గ్రూప్ చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తుంది సోలో డాన్స్ మణిదీప్ సెకండ్ ఇయర్ ఈసీఏ. థ్యాంక్ యూ సో మచ్ మనీ. కీప్ ఇట్ అప్, కీప్ రాకింగ్. ఎడ్యుకేషన్లో కూడా డాన్స్లోనే కాకుండా థ్యాంక్ యూ.
భవ్య అండ్ మన్సియా. సెకండ్ CSE. థ్యాంక్ యూ భవ్య అండ్ మనీషా. మన స్వతంత్ర స్ఫూర్తి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఒక గ్రూప్ పెర్ఫామ్ చేయడానికి వచ్చేస్తుంది. సెకండ్ ఇయర్ CSE.
Thank you so much, boys. Thank you. So next solo dance by Sahitya, second ECE. సూపర్ సాహిత్య, సూపర్, చాలా బాగా డాన్స్ చేస్తూ ఎక్స్ప్రెషన్స్తో కూడా ఎర్రగా తీసింది. సో నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తుంది శిరీష. సో నెక్స్ట్ పెర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు హారిక అండ్ సుకన్య, ఫస్ట్ సిఎస్ఈ.
పెర్ఫామ్ చేశారు కాబట్టి వాళ్ళు అస్సలు ఆగట్లేదు, కాబట్టి నేనేం చేయలేను. థ్యాంక్ యూ. నెక్స్ట్ పెర్ఫామ్ చేయడానికి వచ్చేస్తుంది పావని ఫస్ట్ సిఎస్ఈ. ఎస్, మహబూబ్ బాషా గారు మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ అండి. సో ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయన మన కోసం చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఆయన్ని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ స్వతంత్ర ఛానల్ చాలా చక్కగా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. మన సుబ్బారెడ్డి సార్ గారు దీనికి సహకరించినందుకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు ముందుంటారు ఆయన. అలాగే ఈ ఛానల్ దినదినాభివృద్ధి జరిగి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మన ఛానల్ ఎండి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరపున ఒక చిన్న చిరు సత్కారం అండి. అలాగే ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో సో స్వతంత్ర ఛానల్ ఇలా చేస్తే బాగుంటుంది అని, సో మా ఎండి సార్ కూడా ఆయన సీనియర్ జర్నలిస్టు. సో అక్కడి నుంచి బయటకు వచ్చి ఛానల్ పెట్టడం, దానికి సపోర్ట్గా ఉండడం జరిగింది. సో మీరు చెప్పిన అన్ని పాయింట్స్ కూడా మేము తీసుకున్నాము ఇన్పుట్స్. ఖచ్చితంగా దాన్ని మేము నెరవేరుస్తాము మా సాయశక్తులా. విల్ డూ అవర్ బెస్ట్. సో మన అతిథులైనటువంటి ఎం రాజా రఘువీర్ గారు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్, వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా ఉంది నాకు. 30 ఇయర్స్ వెనక్కి. 1988లో ఇక్కడే సిల్వర్ జూబ్లీ కాలేజ్ స్టూడెంట్ నేను. సిల్వర్ జూబ్లీ కాలేజ్ 1988 టు 91 బ్యాచ్, డిగ్రీ బ్యాచ్. ఆ రోజులు నాకు గుర్తుకొస్తాను. మిమ్మల్ని చూసాక కేకలు మీరంతా. అమేజింగ్ పర్ఫార్మెన్స్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. మీ డాన్సులు చూస్తూ ఉంటే నాకు ఒంట్లోకి వచ్చింది, నేను వచ్చి ఇక్కడ ఎగురుదాం అనిపిస్తాను. అసలు ఒరిజినల్ యాక్టర్స్ టేక్స్ మీద టేక్స్ 6 ఉంటారు. రియల్గా ఒరిజినాలిటీ మీలో ఉంది. యు ఆర్ ది బెస్ట్ ఒరిజినల్ డాన్సర్స్ మీరు. అదేవిధంగా ఇదే స్ఫూర్తి, ఇదే స్పిరిట్ మీరు ఎడ్యుకేషన్లో కూడా పెట్టి, బ్యానర్ మీద చూపిస్తున్న స్ఫూర్తిని మీరు మీ ఎడ్యుకేషన్లో పెట్టి, మీరు ఎందుకంటే భావి భారత పౌరులు మీరే, ఈ దేశాన్ని ముందుకు నడిపించవలసిన పౌరులు మీరు. పోరాట పటిమ మీలో ఏ విధంగా ఎంత మాత్రం అణుమాత్రం తగ్గనీయకుండా, ప్రతి చిన్న విషయానికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, కృషించిపోకుండా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇట్ ఈస్ నాట్ ది size of the dog in the fight. It is not the size of the dog in the fight. It is the size of the fight in the dog. It is the size of the fight in the dog. కాబట్టి ఈ సామెత ప్రకారం మీరు చిన్న చిన్న విషయాలు కృంగిపోకుండా చక్కగా చదువుకొని
ఈ కాలేజ్కి మీరు మంచి పేరు తెస్తూ ఈ దేశాన్ని కూడా మీరు ముందుకు ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్తో, మన దేశం ఇప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ ఆన్ ది పాత్ ఆఫ్ డెవలప్మెంట్, మనం ట్రాక్ మీదకి వచ్చేసాం. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. కాబట్టి ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించిన స్వతంత్ర న్యూస్ ఛానల్ వారికి, గౌరవనీయులు కేవి సుబ్బారెడ్డి గారికి, మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రాజా రఘువీర్ గారు. అండ్ అలాగే డివిఆర్ సాయి గోపాల్ గారు, వైస్ ఛాన్సలర్, క్లస్టర్ యూనివర్సిటీ, వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మన సుబ్బారెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంత డైనమిక్ స్టూడెంట్స్, ఇంకా గాలికి ఎగరాలి, పైకి సౌండ్ రావాలి పెద్దగా. వెరీ గుడ్. సో you are the heroes of the present independence, right? So I am happy to see you, all of you, in this August gathering. I hope the Independence Azadi Ka Amrit Mahotsav still it going on. On behalf of the Cluster University, I congratulate Subbareddy Garu and the team, and also especially the people who came here. And Swatantra Spurti, actually the name itself, it gives క్రియేషన్, స్వతంత్ర ఇండిపెండెన్స్ స్ఫూర్తితో ఉన్నది. కాబట్టి ఈ ఛానల్కి ఇంకా బాగా స్వతంత్రంగా స్ఫూర్తిగా అందరినీ అలరించి యువతను పైకి తీసుకురావాలని కోరుతూ, ఐ కంగ్రాచులేట్ వన్స్ అగైన్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ది యంగ్స్టర్ డైనమిక్ స్టూడెంట్ ఆఫ్ దిస్ ఇంజనీరింగ్ కాలేజ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. సో ఇప్పుడైతే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఫ్రమ్ స్వతంత్ర టీవీ ప్రోగ్రామ్, స్వతంత్ర స్ఫూర్తి ప్రోగ్రామ్. దానికి సంబంధించి మనం ఇప్పుడు ఇవ్వబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలో పర్ఫార్మెన్స్. భాషా గారు, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్. సో ఆయనకి మా స్వతంత్ర టీవీ ఛానల్ తరఫున చిన్న గుర్తింపు అండి, మొమెంటం. స్వతంత్ర న్యూస్ ఛానల్ అలాగే డాక్టర్ కేవి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించినటువంటి స్వతంత్ర స్ఫూర్తి కార్యక్రమం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసినటువంటి డాక్టర్ కేవి సుబ్బారెడ్డి గారు, చైర్మన్ ఆఫ్ డాక్టర్ కేవి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ శ్రీ కృష్ణ ప్రసాద్ గారు, స్వతంత్ర టీవీ ఛానల్ ఎండి, అలాగే శ్రీ జె కన్నా కుమార్ గారు, డాక్టర్ కేవీఆర్ ఎస్ఐటి ప్రిన్సిపల్,